నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్ కళ్యాణ మండపం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐఆర్ అనేది ఇంటింటికి గణన, ముందుగా నింపిన ఫారాలు మరియు పాత ఓటర్ డేటా ధృవీకరణ ద్వారా ఓటర్ల జాబితాలను ధృవీకరించడానికి మరియు సవరించడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఒక ప్రక్రియ. మరణించిన, శాశ్వతంగా తరలివెళ్లిన, నకిలీ మరియు పౌరసత్వం లేని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా అర్హులైన పౌరులు విస్మరించబడకుండా చూసుకుంటూ భారతదేశం అంతటా ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా ఉండేలా చూడటమే ఎస్ఐఆర్ లక్ష్యం. ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కూడా ఇన్వాల్వ్ కాలేదు కదా, సో మీరు కూడా సో ఎస్ఐఆర్ ఎస్ఎస్ఆర్ ఏంటి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలా. సో అలాగే డిఎల్ఏల ప్రాధాన్యత ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి దీంట్లో అనేది దాని గురించి చెప్పాలా. సో అలాగే ఎస్ఐఆర్ అనేది లాస్ట్ 2002 సంవత్సరంలో జరిగింది. 2002 సంవత్సరం నుంచి మనం ఈ ఎస్ఐఆర్ అనేది కండక్ట్ చేయలేదు. సో కాబట్టి మీకు కూడా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. మళ్ళీ ఒక రౌండ్లో కండక్ట్ చేసాం. సో ఎలక్షన్ కమిషన్ కూడా రిటైర్డ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు కూడా చాలా రోజులు, అంటే మండే నుంచి ఇంటింటి సందర్శన మొదలవుతుంది డిఎల్ఓస్. కాబట్టి డిఎల్ఓతో మీరు ఏ విధంగా సహకారం అందించాలి, సో మీ రోల్ ఏంటి, ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించబడుతుంది అనేదానికంటే పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ మీరు. సో మీరు భాగస్వాములు ఈ యొక్క ఓటర్ లిస్టుల సవరణలో అయితేనేమి, అలాగే ఎన్నికల నిర్వహణలో అయితేనేమి. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఓటేస్తారంటే కానీ అల్టిమేట్గా పోటీ చేసేది రాజకీయ పార్టీలు ఇచ్చినాయి కదా. కాబట్టి సో మీరు స్టేక్ హోల్డర్స్ అవుతారు. కాబట్టి మీకు ఓటర్ లిస్ట్ తయారు చేయడం ఎస్ఐఆర్. సో అలాగే ఎస్ఎస్ఆర్ కాలంలో ఒక ఓటర్ లిస్ట్ మీకు పెడతాము, మీరు అప్డేషన్స్ పెడితేనే దాంట్లో ఏమైనా తీసేస్తాం. అంతేగాని ఇట్లా పెట్టుకున్నారా లేదా ఈచ్ ప్రతి ఎలక్ట్రాన్ని వెరిఫై చేసి వాళ్ళు చనిపోయినారా, డబ్బులు ఉందా, ఇంత కూలంకషంగా మనము పరిశీలించలేదు. సో దానికోసం మనం ఎస్ఐఆర్ అనేది అమలు చేసింది. సో ఇది మనకు ఉండే. సో లాస్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2లో కూడా జరిగాయి. ముఖ్యంగా బీహార్లో ఓట్ చోరీ బాగా ఫేమస్ అయింది. సో ఇది దీనివల్ల ఎలక్షన్స్ టైంలో మీ ఓట్లు తీసేస్తే చాలా ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీస్ ఏమంటారంటే గొప్పగా ఓట్లని తీసేశారు. బద్వేలు పట్టణంలోని సుమారు 80 సర్వే నెంబర్లలోని పబ్లిక్ పర్పస్ స్థలాలు, రోడ్లు, కల్వర్టులు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపిస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం డీసీసీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డికి శనివారం వినతి పత్రం ఇచ్చింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న జిరాయితీ పట్టాలు, కల్వర్టులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి అందుకున్న డీసీసీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి స్పందిస్తూ ఆక్రమణదారులు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా క్షమించేది లేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో కలిసి చర్చించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణలు తొలగించేలా కృషి చేస్తారని తెలిపారు. మే 2వ తేదీన నాగల చెరువులో 1169, 1170 సర్వే నెంబర్తో పాటు ముందు భాగాన, ఇనుగు భాగాన నాగల చెరువు ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి మే నెలకు ముందు ఏప్రిల్లోనే మా దృష్టికి రావడంతో మే 2వ తేదీన బద్వేలు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. లాహిరి మెడికల్ స్టోరు రాధాకృష్ణమూర్తికి 2 ఎకరాల 70 సెంట్లు మాత్రమే ఉన్నది. ఇనుగు పక్క ఆక్రమించినాడు, ముందు పక్క ఆక్రమించాడు. దీనిపై జిల్లా సర్వేతో ఎంక్వైరీ చేసి నాగల చెరువు బౌండరీ అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పందించి మే 4వ తేదీన నేను ప్రజా సమస్యల పైన బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉంటే
మండల సర్వేర్ గారి అటెండెన్స్ ద్వారా నాకు మే 4వ తేదీ ఉదయం 10:10:10:10:30 మధ్యలో నోటీసు బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్కు తెచ్చి నాతో సంతకం పెట్టించుకోవడం జరిగింది. 5వ తేదీ 4 గంటలకు సర్వేకి రమ్మని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇది మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి అర్జీ. ఇది సర్వేర్ గారు మాకు ఇచ్చినటువంటి నోటీసు. రాధాకృష్ణమూర్తి గారు నేను ఇరువురము నోటీసు పుట్టిందని చెప్పేసి మేము ఇచ్చినామని చెప్పేసి మాకు సంతకాలు పెట్టాము, నోటీసు పుట్టిందని చెప్పేసి. అదేవిధంగా నేను 5వ తేదీ సర్వే మేడంతో పాటు వాళ్ళ సిబ్బంది ల్యాండ్ మీదకి వచ్చి మమ్మల్ని రమ్మంటే మేము కానీ పార్టీగా ఒక ముగ్గురు అక్కడికి వెళ్ళాము. నేను హాజరైనాను, అతను హాజరు కాలేదు అని చెప్పేసి ఆమె మండల తహసీల్దార్ గారికి మండల సర్వేరు రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ సైట్లో ఉండగానే రాధాకృష్ణమూర్తి పేపర్లో రాసి ఆమెకు వాట్సాప్ పెట్టాడు. నాకు కన్ను ఆపరేట్ చేసుకున్నాను, 10 రోజులు నేను ఎక్కడికి రాలేను, 10 రోజుల తర్వాత సర్వేకి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమెకు జరిగింది. అప్పట్లోనే మా మండల సర్వేర్ గారు సెల్లు తీసుకొని మొత్తం అంతా ఉన్న పొలంగా అక్కడికి ఎస్ఐ నాగచిరంజీవి గారుతో పాటు తన సిబ్బంది రావడము, మమ్మల్ని ఎత్తుకొని పోయి స్టేషన్లో పెట్టడము. అదేవిధంగా మే 3వ తేదీ నేను ఊళ్ళో లేనప్పటికీ అతను కంటాపరేట్ చేసినప్పటికీ మే 4వ తేదీ కేసు కట్టడం పోలీస్ స్టేషన్లో కేసు కట్టడము జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతోంది. గత వైసీపీ హయాంలో కుప్పంకు నీరు ఇచ్చామని డ్రామా క్రియేట్ చేశారు. హంద్రీనీవా కాలువ పనులను పూర్తి చేసిన కృష్ణమ్మ జలాలను కుప్పంకు సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు. గత వైసీపీ పాలనలో చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. 2 ఏళ్ల కూటమి పాలన విజయాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. వెన్నుపోటుకి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి. అవసరమైనప్పుడు తల్లి చెల్లిని వాడుకొని ఆస్తుల పంపకాలు చేయాలని తల్లి చెల్లి ప్రేమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్. 10 ఏళ్లుగా బెయిలుపై ఉన్న వ్యక్తి జగన్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే అర్హత జగన్కు లేదు. గత వైసీపీ హయాంలో లెక్క లేకుండా దోచుకున్నారు. కుప్పంలో చాలా మంది నికార్సైన కార్యకర్తలు ఉన్నారన్నారు. నిరసన ర్యాలీ చేశారనేది వాళ్ళకే స్పష్టత లేకుండా ఏదో అద్దెకు వచ్చినట్టుగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే వచ్చినారు, కానీ ఎటువంటి స్పష్టత వాళ్ళలో లేదు. కానీ భరత్ చెప్పిన విషయాలు కొన్ని చాలా బాధాకరం. ఎందుకంటే ఒక్క హంద్రీనీవా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కరువు సీమకు ఈ దుర్భిక్ష పీడిత కుప్పం నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా మనం నీటి కోసం కష్టపడుతున్నప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళ పరిపాలనా సమయంలో వైసీపీ నాయకుల ద్వారా రైతుల ద్వారా అక్కడంతా కూడా అడ్డంకులు ఏర్పాటు చేసి కోర్టులో కేసులు వేసి హంద్రీనీవా కాలువ పనులు జరగకుండా అడ్డుకున్నది వైసీపీ వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను నీళ్ళు ఇచ్చేసామని చెప్పి ఆ రోజు డ్రామా చేస్తూ ట్యాంకర్లో నీళ్ళు నింపి గేట్లు పెట్టి అక్కడ ఒక డ్రామాలాగా సృష్టించి హంద్రీనీవా వచ్చేసిందని ఎన్నికల ముందు ప్రజల్ని తప్పుదావను పట్టించింది. అది ఈరోజు అందరూ కూడా అది హాస్యాస్పదంగా చూస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఈరోజు వచ్చిన వెంటనే హంద్రీనీవా తీసుకొని వచ్చి 150 చెరువులు నిండి ఈ టైంలో అనేక బోర్లు ఎండిపోయాల్సిన పరిస్థితుల్లో చాలా వరకు బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయింది. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అట్లా అనేక కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చూస్తే వైసీపీ ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా కుప్పంలో వచ్చి మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మా కార్యకర్తలు నాయకులు అందరూ తీవ్రమైన మనస్తాపంతో ఉన్నారు. గతం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు వైసీపీ పాలనలో ఇక్కడ ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు 8 సార్లు ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గానికి రావడానికి కూడా ఆ రోజు పోలీస్ యాక్ట్ అని అడ్డం పెట్టి బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆపివేయడం జరిగింది. ఎక్కడ పోయింది ఈ ప్రజాస్వామ్యం? ఈ నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సాక్షాత్తు వాళ్ళ నాన్నగారు ఇష్టపడిన సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ఇంద్రమ్మని కానీ వెన్నుపోటు పొడిచిన పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ. జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తండ్రి ఒక పక్క చనిపోయి అతని శవం కూడా దొరకని పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో
తండ్రి మీద ప్రేమ అనే దానికి అర్థం లేకుండా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, అవసరం వచ్చినప్పుడు తల్లిని చెల్లిని వాడుకొని తల్లి చెల్లి అవసరం తీరిపోయిన తర్వాత ఆస్తిలో పంపకాలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని ఇంటి నుంచి గెంటేసి తల్లి ప్రేమకు చెల్లి ప్రేమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ, చిన్నాను అదేవిధంగా సొంత చిన్నాన్నని హత్య చేయిస్తే, గొడ్డలితో హత్య చేస్తే ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలిసి వాళ్ళ వెనక ఉంటూ వాళ్ళని కాపాడుకుంటూ సొంత చిన్నాయనికి అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైకాపా పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మీరు అభివృద్ధి గురించి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతికి మూల విరాట్ ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నో రకాలుగా మీరు ఆరోపణలు చేశారు, ఎన్నో రకాలుగా పేర్లు పెట్టారు, సిట్లు అదన్నారు ఇదన్నారు. ఎన్ని పెట్టినా ఆయన మీద ఒక్కటంటే ఒక్క అవినీతి కూడా నిరూపించలేని పరిస్థితిలో మీరుంటే 40,000 కోట్ల గారు మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఒక లీడర్గా తయారు చేశారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఆనాడు రాష్ట్రాన్ని నేను చూసుకోవాలి, ప్రతిపక్షంలో మీరు కుప్పంలో వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిస్తామని అవాకులు చవకలు పిలిచి గూండాలను పిలుచుకొచ్చి రౌడిజం చేసి మహిళలను కూడా చూడకుండా మీరు కేసులు పెట్టి జైల్లో పట్టిన పరిస్థితులు ఉన్న రోజుల్లో నా కుప్పం నియోజకవర్గంలో చూసుకో, నీ రాష్ట్రం చూసుకుంటాననే రోజు కంచాల శ్రీకాంత్ గారు ఇక్కడ పంపించడం జరిగింది. కంచాల శ్రీకాంత్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రకంగా మీరు గెలుస్తామన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సుమారుగా 48,000 ఓట్లకు పైగా ఈ కుప్పం నియోజకవర్గంలో యువతని, మహిళల్ని అందరినీ మోటివేట్ కలిపి చేసి ఆ యొక్క ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన ఉన్న ప్రభుత్వాన్ని పారదోలి ఈరోజు ఆయన ఏ రకంగా పనిచేసాడో మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు కంచాల శ్రీకాంత్ గారు అవినీతి చేశారు, అందుకే చంద్రబాబు నాయుడు గారు పంపించారని మీరు చెప్తున్నారు. నేను ఈరోజు చెప్తున్నా, కంచాల శ్రీకాంత్ గారిని ఇక్కడ చేసిన సేవలకు ఆయన గౌరవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విప్పుగా ఈరోజు 36 నియోజకవర్గాలు తెలిసిన పాటు స్టేట్ వ్యాప్తంగా నువ్వు పనిచేయాలని చెప్పి ఆయన్ని గౌరవంగా అక్కడికి పంపించారు. నేను ఈరోజు మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా, కంచాల శ్రీకాంత్ గారు అనే వ్యక్తి అవినీతి చేశాడని నువ్వు నిరూపిస్తే, నువ్వు ఎక్కడికి పిలిస్తే బిడ్డ అక్కడికి వస్తాం. నువ్వు నిరూపించు, నువ్వు మొగడైతే నిరూపించు. కంచాల శ్రీకాంత్ ₹1 ఈ కుప్పం నియోజకవర్గంలో అవినీతి చేశాడు, గ్రానైట్ ద్వారా తిన్నాడు, ఇసుక ద్వారా తిన్నాడు. అసలు భీమ్ స్మగ్లర్ని మీ పక్కన పెట్టుకొని అసలు నువ్వే ఒక పెద్ద స్మగ్లర్. అయిన తమిళనాడుకు రాళ్ళు కొట్టుకోపోయింది నువ్వు, భీము దొంగలించుకొని పోయింది నువ్వు. కొట్టాల వరకు బస్సు పోతే బస్సులో భీము దొంగలించి మీరు ఆ గ్రామానికే బస్సు ఆపేశారు. అలాంటి పరిస్థితి మీరుండి అసలు మహిళలు ఎవరి మీద అందరూ చట్టాలు లేకుండా, ఒక అవగాహన లేకుండా రాజారెడ్డి రాజ్యాంగంలో మా మీద ప్రతిగా నా మీద ఒక ఎస్సీ కుటుంబం సంబంధించిన 18 కేసులు పెట్టారు. మా అప్పు కానీ, మంజు కానీ, మహిళలపై చాలామంది ఉన్నారు. విస్తృతంగా కేసులు. మీరు ఈరోజు స్వేచ్ఛగా వచ్చి రోడ్డు మీద అంతమంది వచ్చి ఒక 100 మంది 200 మంది తిరుగుతున్నారంటే అది మా చంద్రబాబు నాయుడు గారు మంచితనం. గుర్తుకు పెట్టుకోబెట్ట. తర్వాత ఈరోజు నాయకులందరూ ఇక్కడ ప్రెస్ మీటింగ్ సమావేశం ఉండవచ్చు. మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ సురేష్ గారు, ప్రేమ్ కుమార్ గారు, పిఎస్ఎం సార్ అద్భుతంగా వివరించారు. అంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతుందనేది మనం కళ్ళెదురుగా చూపిస్తున్నారు. ఒక సవాల్ కూడా విసిరారు, మేము ఒక ఫ్రీ బస్ కూడా పెడతాము, మీరు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో మీరందరూ కూడా వచ్చి కళ్ళెదురుగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నామని చెప్పి తెలియజేశారు. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ మాట్లాడాలా, అవినీతి గురించి మాట్లాడాలంటే వైఎస్ఆర్సీపీ మాట్లాడాలి. ఎందుకంటే నేను రెండింటిలో ఉండినాను కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను ఈ విషయమే. ట్రిపుల్ అంటారు. ట్రిపుల్ అంటే ఒకనొకప్పుడు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. బట్ సార్ గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ట్రిపుల్ అంటే ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. అంటే న్యాయబద్ధంగా ఎకనామిక్గా డెవలప్ అయ్యేదానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు అన్వేషిస్తూ ఈరోజు సంపద సృష్టికి ఎలాగ పోవాలని చెప్పి మరి ప్రయత్నం చేస్తుంటే సంపద విధ్వంసం ఎలా చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. మీరు ట్రిపుల్ ఏంటంటే ఎన్వైర్మెంటల్ డిస్ట్రక్షన్, అంటే వాతావరణాన్ని నాశనం చేయడం, గ్రానైట్, ఇసుక లాంటివి. నెక్స్ట్ ఎకనామిక్ డిస్రప్షన్, అంటే ఏదైనా సంపదను నాశనం చేయడం. మూడోది ఎంబరేజింగ్ వర్డ్స్ అనమాట, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఎక్కడైనా ఒక సభ జరిగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ మీరు మాట్లాడే మాట తీరు కానీ, మీరు వ్యవహరించే తీరు కానీ ఒక
ఒకసారి గమనించుకోండి. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు, ముఖ్యంగా కుప్పం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఓటు ద్వారా మీకు ఎలాగా వాళ్ళు సమాధానం చెప్పారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం డిపాజిట్ తగ్గించుకునే విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఏదైనా బృందా రాజకీయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, మరి సామాజిక న్యాయం వీటి గురించి ఎక్కడ డిస్కస్ చేయాలన్నా కూడా పబ్లిక్ డిబేట్ కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు వ్యత్యాసం చూశారు. అది ఓటు ద్వారా వాళ్ళు సమాధానం చెప్పారు. కాబట్టి రాబోయే ఎన్నికలకైనా మీరు కనీసం డిపాజిట్ తగ్గించుకునే విధంగా ముందాగా వ్యవహరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా. ఏలూరు నగరంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ఆశ్రమం హాస్పిటల్ సౌజన్యంతో 20 బార్కెట్లు ఇవ్వడం జరిగిందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. నగరంలోని పోలీసుల విశ్రాంతి భవనం వద్ద ఈరోజు ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సీఈఓ హనుమంతరావు హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో 20 బారికేడ్లు అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆశ్రమం హాస్పిటల్ యాజమాన్య సహకారంతో గతంలో కూడా బారికేడ్లు 40 ఇచ్చారని, ప్రస్తుతం 20 బారికేడ్లు ఇచ్చారని, వారి సహకారం మరవలేనిదన్నారు. ఆశ్రమం హాస్పిటల్ సీఈఓ హనుమంతరావు మాట్లాడుతూ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నమస్కారం. ఈరోజు మనకి ఆశ్రమ మెడికల్ కాలేజీ యాజమాన్యం సీఈఓ గారు, అలానే గౌరవ చైర్మన్ గోకరాజు గంగారాజు గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు మనకి ఈ యొక్క పోలీసు ట్రాఫిక్ మీద వాళ్ళకు కాన్సన్ట్రేషన్ చేస్తూ కొన్ని బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 40 బ్యారికేడ్స్, ఈరోజు ఒక 20 బ్యారికేడ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ట్రామా కేర్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇచ్చేయడంతో పాటు ఆశ్రమం మెడికల్ కాలేజీలో అనేకమైన సేవలు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏదైతే మనగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మనం ఏదైతే స్కానింగ్ టెస్టులకు పంపించినప్పుడు అక్కడ వాళ్ళ రేడియాలజిస్ట్ లేకపోయినప్పుడు కూడా మనకి రేడియాలజీ సేవలు అందించడంతో పాటు ఈరోజు ఈ రకంగా మనకి ఆశ్రమ పాఠశాల వైపు నుంచి మాకు ఈ రకమైనటువంటి సేవలు అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా రోడ్ సైడ్ జరిగేటటువంటి ఈ యొక్క యాక్సిడెంట్స్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ట్రామా కేర్. ఆ ట్రామా కేర్ విషయంలో ముందుకు వస్తామని, అదేవిధంగా హైవేకి సంబంధించినటువంటి ఏవైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ యాక్సిడెంట్స్ జరిగిన వ్యక్తిని ఇమీడియట్గా తీసుకొని రావడంతో పాటు కొన్ని కెమెరాలను మేము అక్కడ ఒక ట్రాఫిక్ వాల్ని తయారు చేస్తున్నతో పాటు కంట్రోల్ రూమ్ ఏదైతే మనకు హైవే మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ని పర్యవేక్షిస్తుంతో పాటు హైవే మీద జరిగేటటువంటి వాటి కోసం అనేది ఒక ట్రాఫిక్ వాల్ కోసం కూడా వాళ్ళు అక్కడ అకామిడేషన్ ఇస్తానికి ముందుకు వస్తున్నందుకు యాజమాన్యం వారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో వారు మరిన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పుడే మేము కోరిన పెద్దపట అక్కడ ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్ని శుభ్రపరచడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్స్ని కూడా వాళ్ళు ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఆ ఏరియా అంతా కూడా సీసీనిగా, అలానే భద్రతా పరిణామాలు, తర్వాత అక్కడ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాం అక్కడ ఉన్నట్టు పబ్లిక్కి కావాల్సినటువంటి టాయిలెట్స్ ప్లస్ అక్కడ ఉన్నట్టు శుభ్రతని ఆల్రెడీ ఇటువైపు ఒక సైడ్ మనకి గ్రీన్ ఇచ్చేసి మొత్తం కూడా మొక్కలు నాటడంతో పాటు ఆ ఏరియా అంతా కూడా శుభ్రపరిచారు. ఇప్పుడు రైట్ సైడ్ కూడా వారికే మన రోడ్ సేఫ్టీలో భాగంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి బాధితులకు న్యాయం అందించి నేరస్తులకు చట్టబద్ధమైన శిక్షలు పడేలా చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. ఏలూరులో నిర్వహించిన బాధితుల ఆత్మీయ సమ్మేళనంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ సమర్థవంతమైన పర్యవేక్షణతో ఇప్పటి వరకు 62 కేసుల్లో 74 మంది నిందితులకు శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సాధించిన ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గుర్తించి ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రభుత్వ న్యాయవాదులు, అదనపు పీపీలు, అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. బాధితులకు న్యాయం అందించడమే పోలీస్ శాఖ ముఖ్య ఉద్దేశమని, ధ్యేయమని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. అందరం ఇక్కడ కూర్చొని ఒక 62 కేసుల్లో ఒక 70 పైన పైచీలకు ముద్దాయిలకు శిక్ష పడుతుందంటే అది మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కానీ ప్రాసిక్యూషన్ కానీ ఎన్ని కష్టాలు పడినా అల్టిమేట్గా నిలబడాల్సింది మీరే. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ ధైర్యం మీదనే ఈ కేసు అనేది నిలబడుతుంది. ఆ నేరస్తుడికి, చెడ వ్యక్తికి శిక్ష పడుతుంది. మనకైనా కూడా న్యాయం గెలుస్తుంది. మనం నిలబడాలి. మనం నిలబడితే పోలీస్ వ్యవస్థ మనకి సహకరిస్తుందని ఇప్పుడు మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్ లాగా మిమ్మల్ని చూసి చాలామంది సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారు.
వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. చివరి వరకు కోర్టులో నిలబడుకొని చెడు వ్యక్తికి మనము శిక్ష పడేలాగా చేసుకోవాలి. మన ఇంట్లో చాలా మామిడి పండ్లు ఉంటాయి. ఆ మామిడి పండ్లో తెలుసో తెలియకో ఒక దాంట్లో పురుగు పడుతుంది. ఆ పురుగు పడిన మామిడి పండుని తీసి పక్కన పెట్టలేదు అనుకో, ఉన్న మామిడి పండ్లన్నీ చెడిపోతాయి. సో మీరు అంత మంచిగా అలాంటి పురుగుల్ని తీసే వ్యవస్థ అనేది దానికి సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. తర్వాత చాలా మంచి కార్యక్రమం ఈరోజు జరిగింది. ఏలూరు జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ని మొన్న సీఎం కాన్ఫరెన్స్లో కూడా, కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అంతా కూడా అమలు చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మా డీజీ గారు కూడా ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టమని చెప్పారు. అన్ని జిల్లాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే సపరేట్గా ఒక కోర్టుకి ఒక కానిస్టేబుల్ అలాట్ చేయడం, అక్కడ కోర్టులో జరుగుతున్న కేసులని, ఇంపార్టెంట్ కేసెస్ని రోజు పర్సనల్గా మానిటర్ చేయడం, స్టేషన్ నుంచి వచ్చే కోర్ట్ కానిస్టేబుల్స్ తోటి లైజన్ మెయింటైన్ చేసి ఏ రోజు విట్నెస్ వస్తున్నారు, ఎవరిని ప్రొడ్యూస్ చేయాలి, బ్రీఫింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముంది అన్నీ కూడా వారు ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ ద్వారా ఎప్పటికప్పుడు కోర్టు కేసులు సమీక్షించడం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇక్కడ ఈ జిల్లాలో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఇక్కడ కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇన్ఛార్జ్ కూడా, ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు. అందువల్ల కూడా వారిని ప్రాపర్గా కోఆర్డినేట్ చేయడం, ఇదివరకు కూడా మన రిటైర్డ్ ఎస్పీ గారు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏఆర్ అదనపు డిఎస్పీ జి మునిరాజా ఆదేశాల మేరకు మైదానంలో సామూహిక యోగాసనాలు సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు ప్రవీణ్ చిన్నారెడ్డి, కె వినోద్ కుమార్ సౌజన్యంలో యోగాసనాలు జరిగాయి. యోగా వేడుకల్లో పాల్గొనే యోగా గురువులు యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. దైవ గుణాలు బాగా పుష్కలంగా ఉంటాయి, రైట్? ఆ గుణాలు ఇప్పుడు మళ్ళీ నీ వెనక్కి వచ్చి ఆ గుణాలతో అందరం కలిసి ముందుకు వెళ్ళడం, రైట్? ఒక మంచి సమాజంలో ఏం చేస్తాం అంటే ఒకరికొకరికి ప్రోత్సాహం చేసుకుంటూ ప్రదేశం అంతా అంటే దాని ఏమంటారు, స్వర్గం కింద మారుతాం. అలాంటివన్నీ ఇవన్నీ దైవ గుణాలు అండి, రైట్? కోపం, ఈర్ష్య ఇలాంటివన్నీ రాక్షస గుణాలు అండి, రైట్? రైట్? అందరూ మంచివాళ్ళు అనుకో స్వర్గం, కరెక్ట్? కొంతమంది అందులో హింసించే వాళ్ళు ఉన్నారనుకో నెమ్మదిగా నరకం వస్తుంది. ముందుకు వెళ్తాం. ఇప్పుడు నేను చెప్పమన్నా అనుకో, అదే ఇంకొకరికి ఇలా చెప్పానుకో, కొంచెం అది మిక్స్ అయ్యింది. మొత్తానికి బాధలు కలిగించే వాళ్ళు ఉన్నారనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాగ ఉండలేదు. అర్థమవుతుంది కదా? నేను కాదు ఇటాలుగా ఉంటున్నాను, డిసిప్లిన్ లేదు, ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. సో లక్ష్యాన్ని సాధించడం, రైట్? అందరూ హింసించే వాళ్ళు ఉన్నారనుకో, ఒకరి కాళ్ళు ఒక చెయ్యి వెళ్ళిపోయి అసలు ఉన్నట్లు ఉండలేరు కదా. వైలెన్స్, సమ్మతత్వం, ఒకే మతం, ఒకే మనసు, ఒకే ఆలోచన, సమ్మోమినాంసి జానతం ఉండలేరు కదా. సో చూడండి, అలా ఉండడం బెటర్, ఇలా ఉండడం బెటర్ అంటే డెఫినెట్లీ స్వర్గసీమ ఎలా ఉండాలో అలా ఉండాలి, దైవ భాగం. క్లియర్ కదా? ఇంతవరకు దాని అర్థం రైట్? దేవా భాగం యథాపూర్వే, క్లియర్ కదా? ఓకే. నా మన ఆసనాల్లో వేసేటప్పుడు కొన్ని మెలకువలు, సింపుల్ మెలకువలు చెప్తాను. శ్వాస వదిలేయాలి, మెడ వెనకాతలు తీసుకెళ్తూ శ్వాస తీసుకో, ఓకే? శ్వాస వదిలేస్తూ ముందుకు చేస్తూ చెప్తాను. మధ్యలో గ్యాప్లు ఎలాగ తీసుకోవాలి, ఎలా ఉపయోగించాలి చెప్తాను, అలా ఫాలో అయ్యారు. శ్వాస పిలిస్తే వెరీ గుడ్, సెంటర్, వెరీ. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారు నందు 55 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్ల శంకుస్థాపన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొని జంగాల కాలనీ నుండి మంగళ కాలనీ వరకు 30 లక్షల రూపాయలతో మరియు కాలువకట్ట విధి నందు 25 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం గత నెల శంకుస్థాపన చేసిన రోడ్ల పనులను పరిశీలించి రానుంది వర్షాలు కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి తెలిపారు. స్థానిక నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకి సాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిద్దలూరు మండల పట్టణ ప్రముఖులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగరేణిపై మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. 10 సంవత్సరాలు సింగరేణి సంస్థను దోపిడీ చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇటీవల ముఖ్యమంత్రితో కోల్బెల్ట్ ఎమ్మెల్యే సమావేశంలో కారుణ్య నియామకాలను చేపట్టాలని స్పష్టత ఇచ్చామని, నేడు మంచిర్యాల జిల్లాలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలను అందిస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీ హయాంలో సింగరేణి సంస్థను దోపిడీ చేశారన్నారు. కార్మిక సోదరులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా సిఎస్ఆర్ నిధులు, డిఎంఎఫ్టి నిధులు మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. నీ 10 సంవత్సరాల కాలంలో ఏదన్నా నడుము పడిపోయినా, కాలు పడిపోయినా, రెక్కలు పడిపోయినా, హార్ట్ అటాక్ వచ్చినా నీకు అన్ఫిట్ విషయంలో 4 లక్షల లంచం లేని అన్ఫిట్ కాలే. నీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు తీసుకొని అన్ఫిట్ విషయంలో కొనసాగించావు. మేము ఒక్కటే చెప్పాం ముఖ్యమంత్రి గారికి, ఈ అన్ఫిట్ విషయంలో అవినీతి లేకుండా జరపాలని కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారు చెల్పూర్ వచ్చినప్పుడు, కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వచ్చినప్పుడు మా సింగరేణి కార్మికుల అన్ఫిట్ విషయం జాప్యం జరుగుతుంది, బోర్డు యథావిధిగా అవినీతి లేకుండా, రూపాయి లంచం లేకుండా మీరు బోర్డును కొనసాగించాలి. అదేవిధంగా పేరు మార్పిడి విషయంలో యథాతథిగా మీరు అదేవిధంగా ఒక టెక్నికల్, ఒక మేధావుల కమిటీతో చర్చించి దానికి మార్పు లేకుండా కొనసాగాలి. స్వంత ఇంటి కల నెరవేరాలి, కార్మికుల హక్కులను కాపాడాలి అని చెప్పి వేదిక మీద ముఖ్యమంత్రితో బహిరంగంగా అనౌన్స్ చేయించాం. మున్సిపల్ ఎన్నికల ముందే నేను బయలుదేరినా నా దెబ్బకు భయపడి రేపు బండి విక్రమార్క వచ్చి 300-400 మంది ఉద్యోగాలు ఇస్తాడని చెప్పడం సిగ్గు. హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ సామాన్య బైకర్ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను వేఖాతరు చేస్తూ రాంగ్ రూట్లో బస్సును నడిపిన డ్రైవర్కు ఆ బైకర్ అడ్డుగా నిలిచి చివరికి బస్సును వెనక్కి తిప్పేలా చేసి హీరోగా నిలిచాడు. వివరాలకు వెళితే నగరంలోని రద్దీ ప్రాంతంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ట్రాఫిక్ ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా బస్సును నడుపుకుంటూ వచ్చాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ యువకుడు ఇది గమనించి ఏమాత్రం భయపడలేదు. తన బైక్ను ఆ బస్సుకు సరిగ్గా ఎదురుగా ఆపేశాడు. బస్సు వేగానికి ఇతరులు పక్కకు తప్పకుండా అతను మాత్రం వెనకడుగు వేయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ బస్సును కుడివైపుకు తిప్పి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బైకర్ కూడా పట్టు వదలకుండా బస్సు వెళ్లే మార్గానికి మళ్లీ తన బైక్ను అడ్డంగా పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బైకర్ చర్యను చూసి రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. చుట్టూ జనం చేరడంతో బైకర్ ఏమాత్రం తగ్గకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్కు పరిస్థితి అర్థమైంది. చేసేదేమీ లేక బస్సును నెమ్మదిగా వెనక్కి తిప్పక తప్పలేదు. ఈ నడి రోడ్డు హైడ్రామాను అడ్డుకున్న వారు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు బైకర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వైరల్ అయిన ఆడియోలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మహిళలపై కూడా షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్రతిష్ట